రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గురునానక్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థిని యమల మానస హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు ఖమ్మం జిల్లా బల్లేపల్లికి చెందిన కాసిం కుమార్తెగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. రూమ్మేట్ తెలిపిన వివరాల ప్రకారం ప్రేమ వ్యవహారంలో విఫలం కావడం కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. లవ్ ఇష్యూ వల్ల ఈరోజు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అంటే లాక్ వేసుకున్నాంట అక్క లోపల నుంచి. మార్నింగ్ క్లీన్ చేయడానికి వచ్చిన వాళ్ళు డోర్ కొడితే తీయలేదు, పడుకుందేమో అనుకున్నారంట. మళ్ళీ వాళ్ళ రూమ్మేట్ ఇంకో అక్క వచ్చి డోర్ కొడుతుంటే అస్సలు తీయకపోయేసరికి అన్న వాళ్ళు వచ్చి చూసేసరికి హ్యాంగ్ చేసుకుని. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గురునానక్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థిని యమల మానస హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు ఖమ్మం జిల్లా బల్లేపల్లికి చెందిన కాసిం కుమార్తెగా గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, ఏదైతే ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి గురునానక్ కాలేజ్ సంబంధించినటువంటి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి ఈ మానస ఆత్మహత్యకు పాల్పడింది. ఇవాళ సాయంత్రం సమయంలో మానస తన ఏదైతే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మానస స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే గురునానక్ కళాశాల పక్కలో ఉన్నటువంటి పూజారెడ్డి అనే హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్యకు అయితే పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే తెలియజేస్తుంది. అంటే అప్పటికే అక్కడ చేసినటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఆమె యొక్క డెడ్ బాడీని స్థానికంగా ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఆత్మహత్యకు సంబంధించి తన రూమ్మేట్ చెప్పినటువంటి వివరాల ప్రకారం చూసుకుంటే కనుక అమ్మాయికి ఏదైనా లవ్ పేజ్ కారణమై ఉండొచ్చు అని కూడా అమ్మాయి యొక్క రూమ్మేట్ అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే పూర్తిగా ఆత్మహత్యకు సంబంధించి గల కారణాలన్నింటి కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా మొత్తం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాత్రం పూర్తి వివరాలు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఈ లవ్ ఫెయిల్యూర్ కు సంబంధించి కావచ్చు, లేదా ఇంకేమైనా కాలేజీ యాజమాన్యానికి సంబంధించి ఏమైనా వేధింపులకు పాల్పడ్డారా అనే కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాత్రం పూర్తిగా అమ్మాయి ఆత్మహత్యకు సంబంధించి కూడా పూర్తి వివరాలు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్.